చైనా దాని చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఏదైనా దేశం మీద దాడి చేయడానికి ప్రిపేర్ అవుతుందా అనే డౌట్స్ ఇప్పుడు ఆసియాలో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ చైనీస్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ అలాగే ఉన్నాయి కాబట్టి. ఒక పక్క సౌత్ చైనా సీలో తైవాన్ చుట్టూ చైనీస్ నేవీ ఎయిర్ ఫోర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. లిటరల్లీ నేను యుద్ధానికి రెడీ, నువ్వు రెడీనా అన్నట్టు తైవాన్ని కవ్విస్తున్నాయి. మరొక పక్క చైనా తన దేశంలోకి భారీ మొత్తంలో ఆయిల్, మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కాపర్, గోల్డ్ ఇలా ఇంపార్టెంట్ రిసోర్సెస్ అన్నింటినీ రప్పించుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే చైనా దేని గురించో పెద్దగానే ప్లాన్ చేస్తుందని అర్థమవుతుంది. ఒకవేళ షీ జిన్పింగ్ ఈసారి నిజంగానే తైవాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడా? వీళ్ళ టార్గెట్ సౌత్ చైనా సీనా, లేక భారత్ టార్గెట్గానే చైనా ఈ పావులు కదుపుతుందా? అసలు చైనా నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది? ఆ మ్యాటర్నే ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. దానికంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ కొడితే ఈ వీడియోకి అంత రీచ్ పెరిగి మరికొంతమందికి చేరుతుంది. అలాగే వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రెజెంట్ చైనా చాలా అగ్రెసివ్గా ఈ వనరుల్ని నిల్వ చేసుకుంటుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇప్పుడు ఈ టైంలో ఈ స్థాయిలో రిసోర్సెస్ని పోగు చేయట్లేదు. అండ్ దీని వెనక చైనా యొక్క మోటివ్ ఏమై ఉండొచ్చా అని మనం ఆలోచిస్తే, చైనా లాంటి ఒక డబ్బున్న దేశం ఇలా రిసోర్సెస్ని వెనకేసుకోవడంలో 3 మేజర్ ఇంటెన్షన్స్ ఉండే అవకాశం ఉంది. వాటిలో మొదటి ఇంటెన్షన్, ఒక దేశం రాజకీయ లేదా ఆర్థిక అస్థిరతని ఫేస్ చేస్తున్నప్పుడు, లేదా ఒక దేశం త్వరలో ఎకనామికల్ క్రైసిస్ని ఫేస్ చేయబోతుంది అని ఆ దేశ గవర్నమెంట్ పసిగట్టినప్పుడు ఫ్యూచర్లో రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇలా ముందుగానే గూడ్స్ని రప్పించుకుని స్టోర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చైనాకి అమెరికా, యూరప్ ఇలా ప్రపంచంలోని చాలా దేశాలతో తగాదాలు ఉన్నాయి. సో ఆ దేశాల భవిష్యత్తులో చైనాకి గూడ్స్ సప్లైని నిలిపివేసే అవకాశం ఉంది. దానికోసమే చైనా ముందుగా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఇక రెండవ ఇంటెన్షన్, ప్రపంచ మార్కెట్ని శాసించడం కోసం. మనం అప్పుడప్పుడు టీవీలలో, న్యూస్లో వింటూ ఉంటాంగా, దళారీలందరూ సిండికేట్గా ఫామ్ అయి ఫలానా వస్తువుని మార్కెట్లో అవైలబుల్గా లేకుండా చేసి రేట్లు పెంచుతున్నారని. ఇది కూడా అంతే. చైనా ప్రపంచంలో ఎసెన్షియల్ కమోడిటీస్ అయిన ఆయిల్, కాపర్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇలా ముఖ్యమైన వనరులు భారీ మొత్తంలో కొని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ని సృష్టిస్తుంది. సో అప్పుడు ఏ దేశమైనా సరే ఈ రిసోర్సెస్ని కొనాలంటే ఖచ్చితంగా చైనా దగ్గరే అది చెప్పిన రేట్కే కొనాలి. ఎందుకంటే బయట మార్కెట్లో అవి అందుబాటులో ఉండవు కాబట్టి. సో ఈ రకంగా చైనా ప్రపంచ మార్కెట్ని డామినేట్ చేయడానికి ట్రై చేయవచ్చు. అండ్ మూడవది చాలా డేంజరస్ ఇంటెన్షన్, అదే యుద్ధానికి సిద్ధం అవ్వడం. ఒక సైన్యం కంటిన్యూగా యుద్ధం చేయాలంటే దానికి నిరంతరాయంగా లాజిస్టిక్స్ అనేవి సప్లై అవ్వాలి. లాజిస్టిక్స్ అంటే యుద్ధ వాహనాలని నడపడానికి ఆయిల్, సైనికులకి బుల్లెట్స్, కొత్త ఆయుధాలు, కొత్త టెక్నాలజీని తయారు చేయడానికి వనరులు కావాలి. ఎందుకంటే ఒక్కసారి యుద్ధం మొదలైతే చైనా ఈ వనరుల్ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోలేకపోవచ్చు. అందుకే చైనా భారీ మొత్తంలో ఈ రిసోర్సెస్ని ఇప్పుడే స్టాక్ పెట్టుకుంటుంది. అలాగే వీటితో పాటు ఒక దేశం యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది అనడానికి సంకేతం దాని డిఫెన్స్ బడ్జెట్ పెరగడంతో పాటు ఇతర దేశాలతో ఘర్షణలు, ఉద్రిక్తతలు అనేవి తారాస్థాయికి చేరుకుంటాయి. ప్రెజెంట్ చైనా తైవాన్, అమెరికా, ఇండియాతో ఈ రకమైన టెన్షన్ వాతావరణంలోనే ఉంది. సో వీటిని బట్టి చూస్తే చైనా మిలిటరీ యాక్షన్కి ప్రిపేర్ అవుతుంది అని అంచనా వేయచ్చు. గతంలో కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఒక లాంగ్ వార్కి సిద్ధపడే యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. తర్వాత యూరప్ మీద దాని ప్రతాపాన్ని చూపించింది. గల్ఫ్ వార్స్, మిడిల్ ఈస్ట్ వార్స్కి ముందు కూడా దేశాలు ఇలాగే చేశాయి. ఈ రకంగా దేశాలు యుద్ధాలని ఎక్కువ కాలం చేయడంతో పాటు గెలవగలవు కూడా. అయితే మరి చైనా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండవచ్చు? అమెరికన్ CIA ఇంటెలిజెన్స్ ప్రకారం షీ జిన్పింగ్ చైనా సైనిక దళాలకి 2027 నాటికి తైవాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఒక ఆర్డర్, ఒక డెడ్లైన్ని పాస్ చేసినట్లు తెలుస్తుంది. అది కూడా బలవంతంగా మిలిటరీ యాక్షన్ ద్వారా. చైనా లెక్కల ప్రకారం 2027 నాటికి తైవాన్ తమ దేశంలో విలీనమై తీరాల్సిందే. ఇది చైనా పరువుకు సంబంధించిన విషయంగా షీ జిన్పింగ్ భావిస్తున్నాడు. అండ్ దీనిలో భాగంగానే ఇన్ని రోజులు చైనా ఆర్మీని రెడీ చేస్తున్నాడు. తైవాన్ని ఆక్రమించడానికి చైనాకి దాని కారణాలు దానికి చాలానే ఉన్నాయి. అండ్ చైనీస్ ఆర్మీ తైవాన్ని ఆక్రమించుకోవడానికి ఆల్రెడీ సిద్ధమైందని షీ జిన్పింగ్ భావిస్తే ఇప్పటికిప్పుడు తైవాన్ మీద చైనా దాడి చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా తైవాన్ కొత్త ప్రెసిడెంట్ లాయ్ చింగ్ రీసెంట్గానే తమ దేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా చెప్పారు. అండ్ చైనా తైవాన్ని రెచ్చగొట్టకుండా ఉంటేనే రెండు దేశాలకి మంచిదని హెచ్చరించారు. ఇది చైనాకి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే చైనా తైవాన్ని ఒక రెబల్ స్టేట్గా, తిరుగుబాటు ప్రాంతంగా భావిస్తుంది. సో ఆ కారణంగా కూడా ప్రజెంట్ ఈ రెండు దేశాల మధ్య టెన్షన్స్ అనేవి పెరిగాయి. అయితే చైనా ఇండియా టార్గెట్గానే ఈ వార్ ప్రిపరేషన్స్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గత 50 ఏళ్లుగా ఇండియా, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు జరుగుతున్నాయి.
వీటికి కంప్లీట్లీ చైనానే కారణం. ఎందుకంటే చైనా తనది కాని భారత భూభాగాన్ని ఇల్లీగల్గా క్లెయిమ్ చేస్తుంది కాబట్టి. అయితే చైనా భారత్ మీద అటాక్ చేయాలి అంటే ప్రెజెంట్ అది చేస్తున్న ప్రిపరేషన్స్ అనేవి ఏమాత్రం సరిపోవు. ఎందుకంటే ఇండియా తైవాన్తో పోలిస్తే చాలా బలమైన దేశం అండ్ హిమాలయ హైగ్రౌండ్స్లో భారత్తో పోటీ చేసి గెలవడం చైనాకు అంత ఈజీ కాదు. రెండు దేశాలు సమఉజ్జీలే. హిమాలయాలలో అయితే ఇండియాకి చైనా కన్నా బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. దాని గురించే ఆల్రెడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా చూడండి. లింక్స్ ఐకార్డ్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇండియా చైనా మధ్య యుద్ధం అనేది జరిగితే అది ఒక స్టేల్మేట్గానే ముగిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే రెండు వైపులా విజేతలంటూ ఎవరు ఉండరు. సో అంత పిచ్చి పని చైనా చేయకపోవచ్చు. ప్రెజెంట్ చైనా తైవాన్ని నలువైపుల నుంచి తన నేవీతో అష్టదిగ్బంధనం చేసింది. చైనా యుద్ధ విమానాలు మాటిమాటికి తైవాన్ గగనతలంలోకి వచ్చి కవ్విస్తున్నాయి. ఒకవేళ చైనా తైవాన్ మీద దాడి చేస్తే భారత్, అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలు తైవాన్కి మద్దతుగా నిలబడతాయి. తైవాన్కి కూడా ఏదో ఒక రోజు చైనా తన మీద దాడి చేస్తుందని తెలుసు. దానిని ఎదుర్కోవడానికి తైవాన్ ఎన్నేళ్లుగా తయారైంది. అయితే ఈ చైనా తైవాన్ యుద్ధం అనేది ప్రపంచానికి అస్సలు మంచిది కాదు. ఎస్పెషల్లీ మన భారత్కి కూడా. ఎందుకంటే ప్రపంచానికి అవసరమయ్యే 60% సెమీకండక్టర్స్ తైవాన్లోనే తయారవుతాయి. ఈ సెమీకండక్టర్స్ అనేవి లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్ని తయారు చేయలేరు. ఒకవేళ ఈ వార్ గనక స్టార్ట్ అయితే అప్పుడు తైవాన్లో వీటి ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచంలో సెమీకండక్టర్స్ కొరత ఏర్పడుతుంది. ఎవెన్చువల్లీ అది ఎలక్ట్రానిక్ డివైజెస్ కొరతగా మారుతుంది. ఈ సెమీకండక్టర్స్ని ఎలా తయారు చేస్తారో వీటి యూజ్ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఈ వీడియో. మీకు కనుక నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అనేది నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. అలాగే ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.